శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. శ్రీ భగవద్గీత అత ద్వాదశోధ్యాయ భక్తియోగః. ఈ అధ్యాయం యొక్క పేరు భక్తియోగము. భక్తిని గురించి ప్రతిపాదింపబడిన అధ్యాయమగుటచే దీనికి భక్తియోగమను పేరు వచ్చినది. భక్తి యొక్క స్వరూపము, భక్తుని లక్షణములు, వివిధ ఆధ్యాత్మిక సాధనములు ఈ అధ్యాయమున పేర్కొనబడినవి. ఈ అధ్యాయము భక్తితో ప్రారంభింపబడి భక్తితో అంతమైనది. ఈ ప్రకారముగా భక్తిని గూర్చియు భక్తుని గూర్చియు విశేషముగా తెలుపబడుట వలన ఈ అధ్యాయమునకు భక్తియోగమను పేరు కలిగినది. ఈ అధ్యాయమందలి ప్రధాన విషయములు: సాకార నిరాకారోపాసకులను గూర్చిన విషయములు, 2 భక్తి యొక్క మహత్తర ఫలము, 3 వివిధ ఆధ్యాత్మిక సాధనలు, 4 భక్తుని లక్షణములు. పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయమునకు గల సంబంధము: 2వ అధ్యాయము మొదలుకొని 11వ అధ్యాయము వరకును భగవానుడు కొన్ని చోట్ల నిర్గుణ బ్రహ్మోపాసన, అక్షయ పరబ్రహ్మతత్వము, జ్ఞాననిష్టలను బోధించుచు, మరికొన్ని చోట్ల విభూతి యోగ, విశ్వరూప సందర్శనాది యోగములందు సగుణ బ్రహ్మోపాసనను, సాకార అర్చనను కూడా తెలుపుచూ వచ్చిరి. తుట్టతుదకు విశ్వరూపమును చూపిరి. విశ్వరూపమును ఉపసంహరించిన మీదట పలికిన మత్కర్మకృత్ మత్పరమః మద్భక్తః మున్నగు వచనములు సగుణోపాసనను మిక్కిలి బలపరచునవై ఉన్నవి. పూర్వము భగవానుడు తెలిపిన అక్షర నిరాకార ఆత్మోపాసనకు సంబంధించిన విషయములు అర్జునుని మనంబున నాటుకొని ఉండుట చేతను ఇప్పుడు తిరిగి సాకారోపాసన సంబంధములైన వాక్యములను వినుట వలనను వెంటనే అర్జునునకు సంశయమొదప సాకార నిరాకారోపాసకులలో ఎవరు శ్రేష్ఠులు అని ఈ 12వ అధ్యాయ ప్రారంభమున భగవానుని ప్రశ్నించుచున్నాడు. అర్జునుని ఆ ప్రశ్నతో ఈ అధ్యాయము ప్రారంభమగుచున్నది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.